సపోజ్ మీరు ఒక బిజినెస్ ఓనర్ అనుకోండి, రోజు 100 ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తారు. కానీ ఒక ఎంప్లాయీ వచ్చి సార్ మన దగ్గర క్యాష్ ఎంత ఉంది అని అడిగితే జనాలు మొత్తం సెర్చ్ చేస్తారా? నో. అందుకనే లెడ్జర్స్ ప్రిపేర్ చేస్తాం. హలో లెర్నర్స్, అసలు లెడ్జర్ అంటే ఏంటి? జర్నల్ ఎంట్రీలో రికార్డ్ చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ ని అకౌంట్ వైజ్ సపరేట్ చేసి మెయింటైన్ చేసే బుక్ ని లెడ్జర్ అని అంటాం. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, జర్నల్ ఎంట్రీలో ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాం అండ్ లెడ్జర్ లో అకౌంట్ వైజ్ క్లాసిఫై చేస్తాం. ఓకేనా? వై డు వి ప్రిపేర్ లెడ్జర్? లెడ్జర్ ని ప్రిపేర్ చేయడానికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. టు నో ద బ్యాలెన్స్ ఆఫ్ ఈచ్ అకౌంట్, టు క్లాసిఫై జర్నల్ ఎంట్రీస్ అకౌంట్ వైజ్, టు ప్రిపేర్ ద ట్రయల్ బ్యాలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మన బిజినెస్ రమేష్ దగ్గర 10,000 కి గూడ్స్ క్రెడిట్ లో పర్చేస్ చేసింది అనుకోండి. జర్నల్ ఎంట్రీ ఎలా రాస్తాం? పర్చేస్ అకౌంట్ డేటా 10,000 టు రమేష్ అకౌంట్ 10,000. ఇప్పుడు ఈ జర్నల్ ఎంట్రీని లెడ్జర్ లో ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం. స్టెప్ 1, ఫస్ట్ జర్నల్ ఎంట్రీలో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. ఇక్కడ 2 అకౌంట్స్ ఉన్నాయి, పర్చేస్ అకౌంట్, రమేష్ అకౌంట్. స్టెప్ 2, జర్నల్ ఎంట్రీలో పర్చేస్ అకౌంట్ డెబిట్ అయింది కాబట్టి పర్చేసెస్ లెడ్జర్ లో డెబిట్ సైడ్ లో రమేష్ అకౌంట్ 10,000 రికార్డ్ చేస్తాం. అలాగే జర్నల్ ఎంట్రీలో రమేష్ అకౌంట్ క్రెడిట్ అయింది కాబట్టి రమేష్ లెడ్జర్ క్రెడిట్ సైడ్ లో బై పర్చేసెస్ అకౌంట్ 10,000 అని రికార్డ్ చేస్తాం. అంతే. ఇప్పుడు ల్యాప్టాప్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అండ్ సాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ కి లెడ్జర్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. మీ ఆన్సర్స్ కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ట్రయల్ బ్యాలెన్స్ ఈజియెస్ట్ వేలో నేర్చుకుందాం. ఫాలో చేయండి. డోంట్ స్టాప్ లెర్నింగ్. ఫ్యూచర్ ఈజ్ వెయిటింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. థ్యాంక్ యూ.